ప్రభు నామంన అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలసిన వానికి ఉరడించు మాటలు అను పుస్తకంలో నుండి మే 6వ తారీఖున సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. ప్రభువు దూత యోసేపుతో ఇలాగ చెప్పెను, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. మరొక విధముగా కొంతకాలము నిందను భరించుటకు భయపడకుము. నిందించబడు ఆధిక్యత నీకు ఇవ్వబడినది. నీకు నీ భార్యకు ఏమి సంభవించునో అని కలవరపడకుము. దేవుడు నిన్ను ఆదుకుని నీ నిందను భరించును అని దీనికి అర్థము. ఎందుకనినా ఆ సమయంలో యోసేపు మరియలకు తప్ప ఎవరికినీ సత్యము తెలియదు. బిడ్డ జన్మించిన తర్వాత యోసేపు మరియలు ఎట్టి నిందను భరించవలెనో ఎవరునూ ఊహించలేరు. ఆ తరువాత దేవుడు ఆ విషయమును ఎలిజబెతునకు బయలుపరచెను గనుక ఆమెకు కూడా తెలియను. కాబట్టి వారిరువురు నిందను భరించవలెను. నీవు నీ రక్షణయందు ఆనందించవలననినా నీపై వచ్చు నిందలకు భయపడవద్దు. నీవు యేసుక్రీస్తు ప్రభువును నిజముగా వెంబడించదలిచిన ఎడల నీవు నిందను భరించవలసినదే. నీవు దేవుడు లేని జీవితం జీవించుచు పాపములో ఉన్న ఎడల నీ బంధువులు గాని ఇరుగు పొరుగు వారు గాని స్నేహితులు గాని నిన్నేమి పట్టించుకొనరు. కానీ నీవు దేవుని వాక్యమును అనుసరించువాడవైన ఎడల నీ సన్నిహిత స్నేహితులు బంధువులు నిన్ను నిందించుటకు ప్రారంభించుదురు. నీవు ఎంతగా దేవునికి విధేయుడవగుచూ ఉందువో అంతగా నీవు నిందలు భరించవలసి వచ్చును. ఎవరునూ దీనిని తప్పించుకొనలేరు. ఇది దైవిక నియమము. మనం తప్పక నిందించబడవలసినదే. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24-25లలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధముగా పలికెను, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలును. ఇంటి యజమానునికి బయల్జేబూలు అని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరీ నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా. ఇంటి యజమానుడు యేసు ప్రభువు మేలు చేయుచు సంచరించెను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అయినను వారాయనను బయల్జేబూలు అని పిలిచిరి. నిజముగా ఆయనింకా అనేకమైన పేర్లతో వారు పిలిచిరి. అందువలననే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇట్ల నేను ఆ పేరుతో నన్ను వారు పిలిచిన ఎడల మీరెట్లు తప్పించుకొందురు? ప్రభువు చేత స్వస్థత పొందిన ప్రజలు ఆయనను అనేకమైన చెడ్డ పేర్లతో పిలిచిరి, కానీ ఆయన వాటినన్నిటినీ సహించెను. మనం కూడా మన స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారి నుండి వచ్చు నిందలను భరించుటకు సిద్ధపడి ఉండవలెను. ఇతరులు నీ ద్వారా ఆశీర్వదించబడాలని నీవు కోరిన ఎడల నీవు నిందించబడినప్పుడు సనగవద్దు, నేరారోపణ చేయవద్దు. నీవెంత మెలకువగానున్నను జాగ్రత్తగానున్నను నిందింపబడదవు. నీవు ఈ విధముగా అనవచ్చును, నేను ఏ దోషము చేయలేదు, నేనెందుకు నిందింపబడుచున్నాను? నేనెవరికి హాని చేయని ఎడల ప్రజలెందుకు నాకు వ్యతిరేకంగా మాట్లాడుచున్నారు? యేసుక్రీస్తు ప్రభువు ఎవరికైనాను ఏదైనా హాని చేసినా నిజముగా చెప్పవలనైనా ఆయన ఇతరులకు మేలే చేసెను. అయినప్పటికీ ఆయన నిందింపబడెను, ఆయన తిరస్కారము నొందెను. ప్రజలు మన గురించి దయలేని మాటలెన్నో పలికెదరు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-14 వచనములు, యోహాను సువార్త 15వ అధ్యాయము 21వ వచనాన్ని గమనించుము. ప్రవక్తలందరికీ అదే జరిగినది, ప్రభువునకు కూడా అదే జరిగినది. ప్రభువు యొక్క శ్రమలలో పాలివారమైనందున మనము సంతోషించవలెను. ప్రభువు కోరిన ఎడల మరియ యోసేపులను ఆయన దాచి ఉండవచ్చును, కానీ ఆయన వారెక్కడ ఉన్నారో అక్కడనే ఉంచి నిందకు పాత్రులగునట్లు చేసెను. మనం కూడా నిందను భరించవలెను. నీవు తప్పించుకొనలేవు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహిమలో పాలిభాగం పొందవలనైనా నీవు నీ నిందలలో సంతోషించేడి వాడవుగా ఉండవలెను. ఇతరులు నన్ను నిందించినా నేను పట్టించుకొనను, కానీ విశ్వాసులు నిందించినా ఎట్లు భరించవలెను అని నీవు అడగవచ్చును. వారు విశ్వాసులే గాని ఇతరులే గాని వారు సాతాను ద్వారా నడిపించబడిరి. యేసుక్రీస్తు ప్రభువుకు విధేయత చూపించుకొలది ఇంకనూ అధికముగా నిందించబడదుము.
ప్రభు ఇట్లా నేను సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించిరి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. మనము సంతోషించు వారముగా నుండవలెను, ఎందుకనగా మహిమా స్వరూపి అయిన ఆత్మ మన మీద నిలుచుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. దేవుని సేవకులందరూ ప్రవక్తలందరూ చాలా శ్రమలు అనుభవించిరి. నిందలను భరించుటకు భయపడవద్దు. ఒక సమయం వచ్చును, అప్పుడు ప్రజలు మనలను అర్థం చేసుకునేదరు. ఆమెన్.